అబ్బా 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 అబ్బా! పావ్ బాజీ కర్రీ ఉందండి. భలే ఉంది టేస్ట్ అయితే. ఇష్టంగా కూడా ఇంట్లో వాళ్ళందరూ తింటారనమాట. అంత బాగుంది. మంచికి వర్షానికి చాలా బాగుంటుంది. బయట కన్నా ఇంట్లో చేసుకోవడం బెస్ట్. ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇంకైతే నేను కొంచెం బటర్ తీసుకున్నాను. బటర్లోకి కొంచెం జీలకర్ర అయితే తీసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్స్, సన్నగా కట్ చేసిన టమాటాలు, కొంచెం అల్లము, తెల్లగడ్డ దంచుకున్నాను వేసేసుకున్నాను. ఇంకా నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అయితే వేసేసుకున్నాను. మీ దగ్గర ఉంది అయితే వేసేసుకొని ఇంకా అందులోకి పసుపు, ఉప్పు, కారము, ధనియాల పౌడర్, పావు భాజీ మసాలా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని తగినన్ని నీళ్ళు అయితే వేసేసుకొని కుక్కర్ మూత వేసి పెట్టేసుకోవాలి. ఇంకా 5 విజిల్స్ వచ్చిన తర్వాత మనకి బాగా అయితే ఉడికిపోతుంది అనమాట. ఇంక పప్పుతో ఎనుపుకుంటే మనకి మ్యాష్ అయిపోతుంది అంతా కూడా. లాస్ట్లో అయితే అర్ధ నిమ్మకాయ పిండి వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసేసుకుంటే మన పావ్ బాజీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకైతే నేను బన్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొంచెం వెన్న అయితే వేసేసుకుని అందులోకి బన్స్ కూడా ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. మొత్తానికి మన బన్స్ రెడీ అయిపోయినాయి. మన పావ్ బాజీ కర్రీ కూడా రెడీ అయిపోయింది. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఆనియన్స్ ఇంకా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి.